ఎవరి మాటలు ప్రసన్నంగా ఉంటాయో, ఎవరి మాటల్లో అసత్యం ఉండదో, ఎవరి మాటల్లో ఇతరుల నింద ఉండదో, ఎవరి మాటల్లో ఇతరులపై ఫిర్యాదులు ఉండవో, ఎవరి మాటల్లో అసత్యములు ఉండవో, వారి మాటలు విష్ణువుకి ప్రీతి. పరదార పరద్రవ్య పరహింసాసుయో రతిం నకరోతి పుమాన్ భూపా తుష్యతే తేన కేశవ. పర స్త్రీలయందు, పరద్రవ్యమునందు, పరుణ్ణి హింసించడంలోని ఎవడికి ఆసక్తి ఉంటుందో వాడు విష్ణువుని తృప్తిపరచలేడు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అంటే భక్తి ధర్మము వ్యక్తి క్షేమానికి, సమాజ క్షేమానికి ఎంత గొప్పగా పనికొస్తాయో చూడండి. ముక్తి దాకా తర్వాత ముందు సమాజగతి క్షేమంగా నడవడానికి కూడా భక్తి ధర్మ ప్రబోధం ఎంత అవసరమో. అందుకే బాల్యం నుంచి దీన్నే బోధిస్తే ఒక ఉత్తమ సంస్కారవంతమైన మానవజాతి తయారవుతుంది. దాన్ని బట్టి సరైన క్షేమం ఉంటుంది. అందుకు చెప్పుకోవడం ఇది విశేషములు. అప్పటి నుంచి ఎందుకంటే వృద్ధాప్యం వచ్చి చూసుకుందామా అంటే చాలామంది అలా అనుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సాధారణంగా బీపీఓ, షుగరో మొదలైన వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారంటే వ్యాయామం చేయమని. వెంటనే వాడు కొలిక్కి వస్తాడు. జబ్బులు వచ్చినప్పుడే వ్యాయామం చేయవలను అని చెప్తే తప్ప కదా అండి? మొదటి నుంచి అది చేసుంటే జబ్బు వచ్చేది కాదు. ఇప్పుడు వచ్చే దగ్గరకు తప్పకుండా చేయాలి వాడు. కనుక వృద్ధులు, వ్యాధిగ్రస్తులు మాత్రమే వ్యాయామం చేయాలనుకోవడం ఎంత తప్పో, వృద్ధులకి మాత్రమే ఆధ్యాత్మికత అనుకోవడం అంతే తప్పు. గుర్తుపెట్టుకోండి. ఇది జాగ్రత్తగా తెలుసుకుంటే దీనిలో ఉన్న లోతు అర్థమైతే ఇది కూడా అర్థమవుతుంది.